సార్ ఆన్లైన్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కానివ్వండి, లేకపోతే బుక్స్ చూసినట్లయితే బయట మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ బుక్ చదవాలి, ఏ మెటీరియల్ ఫాలో అవ్వాలనేటువంటి కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంటుందన్నమాట. ఈ కన్ఫ్యూజన్లోనే సతమతమవుతూ ఉండిపోతుంటారు. సో వాళ్ళని ఈజీ చేయడానికి అమిగోస్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళకి రెడీమేడ్ మెటీరియల్స్ అనేటువంటివి అట్ ద సేమ్ టైం చాలా తక్కువ టైంలో మెయిన్ పాయింట్స్ అనేటువంటివి అన్నీ కూడా ఇచ్చే ప్రయత్నంలో ఎలాంటి మెటీరియల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది సార్, ఇన్ అడిషన్ టు స్టాండర్డ్ బుక్స్? ఓకే, సో జనరల్గా మనము మెటీరియల్స్ విషయానికి వచ్చినప్పుడు ఎంతవరకు క్రిస్ప్ మెటీరియల్ అవసరము, అంటే ఎగ్జామ్కి ఎంత అవసరం లేదు అనే ఆలోచించి తీసుకోవాల్సి వచ్చినప్పుడు వీటి విషయంలో మేము కొన్ని ఆల్రెడీ మెటీరియల్స్ రెడీ చేసున్నాము. అందులో ఫస్ట్ ప్రైమరీ ఫ్యాక్టర్ కింద మేము ఏం చేసామంటే ఎన్సీఆర్టీ సమ్మరీ బుక్స్ చేసామండి. ఈ ఎన్సీఆర్టీ సమ్మరీ బుక్స్లో ఏమవుతుంది అంటే వాళ్ళు ఎన్సీఆర్టీస్ కంపల్సరీ చదవాలి అని అనుకున్నాం ఈ ఎగ్జామ్కి. ఆ ఎన్సీఆర్టీస్ ఎంతవరకు చదవాలి అనేదాన్ని మనం క్రిస్ప్ చేయడం జరిగింది. అండ్ ఆ సమ్మరీ బుక్స్ అనేది మనం స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రిపీటర్స్ కోసము మనము రెడీ రెకనర్స్ అనేవి తీసుకొచ్చాము. సో ఈ రెడీ రెకనర్స్ ఏమవుతుందంటే ఈ లాస్ట్ మైల్ కంపెనియన్ కింద వాళ్ళకి లాస్ట్ మినిట్లో రివైజ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ఇంపార్టెంట్ మెటీరియల్ అవుతుంది అది. దెన్ మనం రెగ్యులర్గా అప్ టు డేట్ ఉండడం కోసము కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటినీ ఫోకస్ చేస్తూ మ్యాగజైన్ ఉంటుంది. ఇందులో ఒక సెక్షన్ ఏంటంటే అనాలిటికల్ ఆర్టికల్ ఉంటే, ఇంకొక సెక్షన్ అనేది ప్రిలిమ్స్ ఫోకస్డ్గా ప్రిలిమ్స్ రాడార్ అనే సెక్షన్ కింద తీసుకొని వచ్చాము. సో ప్యూర్లీ దట్ మ్యాగజైన్ అనే యూపీఎస్సీని టార్గెట్ చేస్తూనే, అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ని ఓరియంటేషన్తోనే మనం తీసుకురావడం జరిగిందండి.